హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు గమనిక 25 ఈ నెల 25, 26న 2 రోజుల చంద్రబాబుతో మీటింగ్. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలోని ఉన్నత స్థాయి ఉద్యోగులకు సంబంధించి ఒక కీలక సమావేశం జరగబోతోంది. ఈ నెల 25, 26వ తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. ఈ 2 రోజుల సమావేశంలో పరిపాలనకు సంబంధించిన అనేక అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. సమావేశ ప్రాముఖ్యత: ఈ సదస్సులో తొలి రోజు సీఎం చంద్రబాబు నాయుడు శాఖాధిపతులు మరియు కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రెండో రోజు ఎస్పీలతో కలెక్టర్లు ఉమ్మడి భేటీ నిర్వహించనున్నారు. ప్రభుత్వ పరిపాలన, ప్రజాసేవకు సంబంధించి ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 నిమిషాల వరకు జరిగే ఈ సమావేశంలో జిల్లా స్థాయి జిల్లా స్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, ప్రజా సమస్యల పరిష్కార మార్గాలు, పాలన పారదర్శకత తదితర అంశాలపై చర్చించనున్నారు. ప్రధాన ఎజెండా: గత సమావేశాల సమీక్ష, గత సదస్సులో తీసుకున్న నిర్ణయాలు, అమలు స్థితి, వాటి ప్రభావం గురించి ముఖ్యంగా ముఖ్యమంత్రి పునఃపరిశీలించనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత గల ప్రాజెక్టులు, ఉగాది నుంచి ప్రారంభించనున్న P4 ప్రాజెక్టులు పై విస్తృతంగా చర్చించనున్నారు. ఆయా ప్రాజెక్టుల అమలుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తారు. సంక్షేమ కార్యక్రమాలు: ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకాలు, వాట్సాప్ గవర్నెన్స్, ప్రజా గృహిణీల సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారు. జిల్లాల అభివృద్ధి: కలెక్టర్లకు జిల్లాలకు అభివృద్ధిపై దిశానిర్దేశం చేయనున్నారు. పథకాల అమలులో వేగం, పారదర్శకత, ప్రజల అభిప్రాయం స్వీకరణపై చర్చించనున్నారు. కీలక నిర్ణయాలు మరియు మార్గదర్శకాలు: ఈ సమావేశంలో ముఖ్యమంత్రి శాఖాధిపతులు, కలెక్టర్లు, ఎస్పీలు పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. పాలనలో పారదర్శకత, నూతన విధానాలు, ప్రజల అభివృద్ధికి సంబంధించి కీలక మార్గదర్శకాలు అమలుకు చర్యలైతే తీసుకోనున్నారు. ఈ సమావేశం ద్వారా రాష్ట్ర పాలన మరింత సమర్థవంతంగా, ప్రజా సమస్యల పరిష్కారం వేగంగా జరుగుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వ విధానాల అమలు, సంక్షేమ పథకాల విజయవంతమైన నిర్వహణ కోసం ఈ సమావేశం కీలకమైనదిగా అయితే భావించబడుతోంది.